మేము గోదావరి నుండి వచ్చినామండి. రామగుండం ఉంది. సింగరేణి కంపెనీ నుంచి ఇక్కడికి మాకు ఈ అమోర్ హాస్పిటల్కు రాశారు. మేము వెంకటేష్ కుమార్ గారిని డాక్టర్ని సంప్రదించాము. వారు ఈ రిపోర్ట్ చూసి మాకు ఆపరేషన్ సర్జరీ చేశారు. మేము ఆపరేషన్కు ముందు మాకు విజయ్ స్కానింగ్ రాశారు. విజయ్ డైరీ సెంటర్కి పోయినాం. అక్కడ వాళ్ళు చేసినాక ఈ రిపోర్ట్ వచ్చినాక ఈ డాక్టర్ గారు చూసి ఆ రిపోర్ట్ పూర్తి కన్ఫర్మ్ చేసుకొని మాకు సర్జరీకి ప్లాన్ చేశారు. మా వైఫ్కు సర్జరీ చేశారు. నా పేరు కనకమ్మ. సర్జరీ చేసినాక మాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. డాక్టర్ గారి మీద పూర్తి నమ్మకం అనిపించింది. హాస్పిటల్ సౌకర్యం కూడా బాగానే ఉంది. మాకు ఈ బెడ్లు కానీ అవి కానీ బాగానే ఉన్న నర్సులు కానీ వార్డ్ బాయ్లు కానీ అందరూ సహకరించి మంచిగానే చేశారు. మాకైతే బాగానే అనిపించింది ఆపరేషన్. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ వెంకటేశ్వర కుమార్ కరణం, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అమోర్ హాస్పిటల్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు గోదావరికని నుండి వచ్చిన ఒక పేషెంట్ గురించి చెప్పదలుచుకుంటున్నాను. సో ఈవిడ రొమ్ములో గడ్డ ఉండడం వల్ల త్వరగా వచ్చి పరీక్ష చేయించుకొని అది క్యాన్సర్గా నిర్ధారించడం, దాని ద్వారా ఆవిడకి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం, దానివల్ల ఆవిడకి 100% క్యూర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఆడవారు రొమ్ములో చిన్నపాటి గడ్డ కనిపించినప్పుడే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే దానికి తగ్గ పరీక్షలు చేయించుకొని అది క్యాన్సర్ గడ్డ కాదు అని నిరూపించుకునే వరకు దాన్ని వదలకుండా చేసుకోవడం వల్ల, ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం వల్ల 100% క్యూర్ అనేది మనం సాధించవచ్చు.